స్వాప్ ఫ్రాడ్ 2013లో యూఎస్ అండ్ యూరోప్లో మనకు ఈ యొక్క ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఏంటి అంటే సిమ్ స్వాప్ ఫ్రాడ్స్ అనేవి జరిగాయి అనమాట. అంటే ఏమిటి? సో సిమ్ స్వాప్ ఫ్రాడ్ అంటే ఇది ఒక సైబర్ క్రైమ్ అనమాట. సో యాక్చువల్గా ఈ క్రైమ్స్ ఎక్కడ జరిగింది అంటే 2013లో యూఎస్ అండ్ యూరోప్లో జరిగింది అనమాట ఫస్ట్. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో మన ఇండియాలో కూడా ఇది జరుగుతుంది. మోర్ దెన్ 200 crores అయితే డబ్బులు అయితే లాస్ అయితే అయ్యారు. సో యాక్చువల్గా ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ సిమ్ స్వాప్ ఫ్రాడ్ అంటే ఏమిటి, ఇది ఎలా జరుగుతుంది, ఈ వీడియోలో అయితే ఈ సిమ్ స్వాప్ ఫ్రాడ్ గురించి పూర్తిగా మీకైతే చెప్తాను. అండ్ ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఇందులో మనం చిక్కుకోకుండా అండ్ అనేది కూడా ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. అండ్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తేనే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో కేవలం మీకు అవేర్నెస్ తేవడం కోసమే, ఇంకేం లేదు. జస్ట్ మీరేం చేయాలంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే ఈ వీడియోని చాలా మందికి ఉపయోగపడుతుంది, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నలుగురికి ఉపయోగపడే వీడియో కంపల్సరీ మీరైతే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అంతేకాకుండా వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సో ఏంటి అంటే మన ఛానల్లో నేనైతే తెలుగులో టెక్ ఫ్యాక్ట్స్ కావచ్చు అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ఇలాంటి వీడియోస్ కూడా చేద్దామని ఎప్పటి నుంచో అయితే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ చేద్దాం అనేసి అనుకుంటూ ఉన్నాను. బట్ మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటే నాకు, సో నేనైతే ఆ వీడియోస్ కూడా చేస్తాను. అండ్ మీరేం చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే వెంటనే కామెంట్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తే నేనైతే ఆ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ సిమ్ స్వాప్ ఫ్రాడ్ అంటే ఏమిటి? యాక్చువల్గా చెప్పాను కదా 2013లో యూఎస్ అండ్ యూరోప్లో అయితే జరిగింది. ప్రజెంట్ మన ఇండియాలో కూడా జరుగుతున్నాయి. సో యాక్చువల్గా మనకు తెలుగు ఆర్టికల్ ప్రకారం చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్కి యాక్చువల్గా మనకు ఓటీపీస్ వస్తూ ఉంటాయి, వన్ టైం పాస్వర్డ్స్. ఇంకొకటి ఇంకా రెండు ఉన్నాయి అనమాట. సేమ్ వన్ టైం పాస్వర్డ్ ఎలాగో మనకు సెక్యూరిటీ కోడ్ లాగా, సో అలాగే ఇంకా రెండు ఉన్నాయి. 3D సెక్యూర్ డేటా అనేసి ఒకటి ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి URN అంటే యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. సో ఈ మూడు కూడా మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఓటీపీస్ లెక్కన మనకు వస్తాయంట, సెక్యూరిటీ కోడ్ లెక్కన. సో ఈ 3 అనేది గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా ఇది అయితే మన మొబైల్ నెంబర్కి అయితే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన మొబైల్ ఉందనుకుందాం. సో ఆ మొబైల్కి అయితే సిగ్నల్ అనేది పూర్తిగా ఉంది ఫస్ట్. అండ్ మనకి ఇది ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది నెక్స్ట్ చెప్తాను. సో ఈ మొబైల్కి అయితే ఫుల్గా నెట్వర్క్ ఉంది. యాక్చువల్గా సడన్గా ఈ నెట్వర్క్ అనేది తగ్గిపోయింది అనమాట, పూర్తిగా జీరోకి పడిపోయింది సిమ్ నెట్వర్క్ అనేది. సో దాని తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక మొబైల్కి అదే మొబైల్కే అంటే జీరోకి వెళ్ళినటువంటి సిమ్లో జీరో సిగ్నల్కి వెళ్ళినటువంటి మొబైల్కే మీకు ఒక కాల్ వస్తుంది. సో మీరు ఆ కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ మొబైల్లో ఈ అంటే మేము మీ ఆపరేటర్ నుంచి కాల్ చేస్తున్నాము, జియో అయితే జియో, వడాఫోన్ అయితే వడాఫోన్, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ సంథింగ్ చెప్తారనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫేకర్స్, ఫ్రాడ్స్టర్స్ యాక్చువల్గా. బట్ వాళ్ళైతే ఈ పేర్లు చెప్తారు. సో చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మీ మొబైల్లో ఈ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, సో మీరైతే ఏం చేయాలంటే మేము సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి మీకు మాట్లాడుతున్నాం, సో మీరేం చేయాలంటే 1 ప్రెస్ చేయండి అనేసి అంటారు. సో 1 ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ సిగ్నల్ అది మళ్ళీ ఫుల్ అవుతుంది, జీరో పడుతుంది, మళ్ళీ ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది జరిగిన తర్వాత మీ మొబైల్ అనేది హ్యాక్ అయిపోయినట్లే. సో ఏంటి హ్యాక్ అంటున్నాడు సడన్గా అంటే ఈ సిమ్ స్వాప్ ఫ్రాడ్ అనేది ఒక హ్యాకర్ చేసే పని అనమాట. అంటే ఫ్రాడ్స్టర్స్ చేస్తూ ఉంటారు. మనీ మన యొక్క అమౌంట్ అంటే బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బుని హ్యాక్ చేయడం, ఖాళీ చేయడం కోసం. సో ఈ విధంగా అయితే మన తెలుగు ఆర్టికల్ ప్రకారం అయితే. సో మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేదానికోసం అసలు ఈ సిమ్ స్వాప్ ఫ్రాడ్ అనేది ఎలా జరుగుతుంది అండ్ ఎలా సేఫ్టీ దీని నుంచి పొందాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మీకు ఒక ఫిషింగ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఫిషింగ్ మెయిల్స్ అంటే ఏం లేదు, మీ మొబైల్కి కావచ్చు, మెయిల్స్కి కావచ్చు వస్తూ ఉంటాయి. అవి అన్నోన్ పర్సన్స్ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ అది నొక్కిన వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇంకొక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ మాల్వేర్ ట్రోజాన్స్ అనేసి ఇన్బిల్డ్ చేసుకుంటారు వాళ్ళ యొక్క వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్స్లో ఉన్నటువంటి ఆ మాల్వేర్ కావచ్చు, అలాంటివంటి ట్రోజాన్స్ కావచ్చు, అవేం చేస్తాయంటే మీ దగ్గర ఉన్న మొబైల్లో మీ పర్సనల్ డేటా లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ పూర్తి పేరు కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, అండ్ ఇంకా చూసుకున్నట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్ మీ దగ్గర నుంచి తీసుకునేస్తుంది అనమాట. సో అది మీకు తెలియకుండా జరిగిపోతుంది. ఈ ట్రోజన్, ఈ ఫిషింగ్ మెయిల్ దీనికి సంబంధించి ఈ విధంగా ఫస్ట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు బ్యాంక్లో మనీ అనేది హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఉండాలి అనేది అందరికీ తెలిసిందే.
సో ఇక్కడ దీనివల్లే వీలైతే మొబైల్ నెంబర్ బేస్ చేసుకునేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో మీ మొబైల్ నెంబర్ అనేది యాక్చువల్గా మీ దగ్గర వాడుతూ ఉంటారు. సో బట్ మీ దగ్గర తెలియకుండానే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మా మొబైల్ నెంబర్ అనేది అంటే మీ మొబైల్ నెంబర్ బ్యాక్ సైడ్ ఇంకొక నెంబర్ ఉంటుంది. సో అదంతా వాళ్ళైతే తీసుకునేసి ఉంటారు మీకే తెలియకుండా. సో ఇది తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే మీ ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ అట్లా అనుకుందాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు రిక్వెజేషన్ అయితే చేస్తారనమాట. రిక్వెస్ట్ లెటర్ అనమాట. సో ఏంటంటే కొత్తగా న్యూ సిమ్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం రీజన్ వచ్చేసి ఏం పెడతారంటే మన మొబైల్ హ్యాండ్సెట్ అనేది డ్యామేజ్ అయింది లేదా కొత్త మొబైల్ కొన్నాము సో అది డ్యామేజ్ అయిపోయింది పాడేసాము. సో ఈ విధంగా చెప్పేస్తారు. సో వాళ్ళకైతే రిక్వెజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి కొత్త సిమ్ని ఇస్తారు. ఇదంతా ఎలా ఇచ్చేస్తారు, ఎంత ఈజీగా ఇస్తారా అంటే ఇవ్వరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఆల్రెడీ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా, ఫొటోస్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, పూర్తి పేరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇలాంటివి. సో వాటిని యూస్ చేసుకొని ఒక కొత్తగా ఫేక్ అడ్రస్ ప్రూఫ్స్ అనేటివి క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసి యాక్చువల్గా వీళ్ళైతే ఫ్రాడ్స్టర్స్ అనేటివన్నీ అందరూ ఈ విధంగా చేసి నెక్స్ట్ కొత్త సిమ్ని క్లెయిమ్ చేసుకుంటారు సేమ్ మొబైల్ నెంబర్తో. సో ఇది తీసుకున్న తర్వాత ఇంక ఈజీగా ఓల్డ్ సిమ్ కార్డ్ ఉంటుంది కదా, సో అంటే ఓనర్ దగ్గర, సో అదైతే బ్లాక్ చేస్తారు. అంటే దానికి మెయిల్స్ రావు. అంటే మెయిల్స్ అంటే మనకు మెసేజెస్, నోటిఫికేషన్స్ రావు అనమాట బ్యాంక్ నుంచి, అదర్ ఇంపార్టెంట్ మెసేజెస్. సో ఇంకా యాక్చువల్గా ఇంకేముంది, ఈ మొబైల్ నెంబర్ వచ్చేసింది కదా, ఇంకా డైరెక్ట్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ని తీసేయడం, ఖాళీ చేయడం అనమాట. సో దోచుకోవడం. ఈ విధంగా వీళ్ళు ఈ మొబైల్ నెంబర్ తీసుకునేస్తారు. కొత్తగా తీసుకున్న తర్వాత ఇంకేం లేదు, జస్ట్ వీళ్ళు ఇంకా ఓటీపీ యూస్ చేసుకొని మొత్తం మన బ్యాంక్లో ఉన్నటువంటి ఈ డబ్బు అనేది వీళ్ళైతే దోచుకునేస్తారనమాట. అంటే బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఖాళీ అయితే చేస్తారు. అసలు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు అంటే ఇది కూడా సేమ్ నేను చెప్పాను కదా, ట్రోజన్ మాల్వేర్ ఈ రెండింటిని యూస్ చేసుకొని మన మొబైల్ నుంచి ఫస్ట్ ఫొటోస్, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పాను కదా, సో అప్పుడే మన యొక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, సో అది ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఇదే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటారనమాట. అది కూడా ఒక టెక్నిక్ లాగా ఉంటాయన్నమాట. సో దాని బేస్ చేసుకొని వీళ్ళైతే హ్యాకర్స్ అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. సో యాక్చువల్గా దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మన మొబైల్ అనేది హ్యాక్ అయిపోయింది అంటే సిమ్ అనేది, అండ్ దీని నుంచి ఎలా మనం సేఫ్టీ అంటే జాగ్రత్త ఎలా పడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు దాని విషయం చూసుకున్నట్లయితే అసలు ప్రస్తుతానికి ఫస్ట్ మనకు మొబైల్ అనేది హ్యాక్ అయింది అనేది ఎలా తెలుస్తుంది. సో ఎలా తెలుస్తుంది అంటే మన యొక్క సిమ్కి పైన సిగ్నల్ ఉంటుంది. సో అది సడన్గా డౌన్ అయిపోయింది, సో జీరోకి వెళ్ళిపోయింది. సో జీరోకి వెళ్ళిపోయి కూడా అది ఒక గంటలు అంటే 10 గంటల సేపు దాకా రాలేదనుకుందాం, అంటే పని చేయట్లేదు పూర్తిగా. సో అప్పుడే మీకు ఫస్ట్ అలర్ట్ అనమాట, ఏంటి అంటే మీ సిమ్ అనేది ఎవరో హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారని. సో వెంటనే మీరేం చేయాలంటే ఈ సిమ్ సర్వీస్ ప్రొవైడర్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ ఇంక చూసుకున్నట్టయితే మనకు సిమ్ కార్డుకి వెనక సిమ్ మాడ్యూల్ నెంబర్ ఉంటుంది. సో ఆ మోడల్ నెంబర్ 20 డిజిట్స్ ఉంటాయి. సో అది ఆ నెంబర్ని ఎవరికి షేర్ చేయకూడదు. అండ్ మీ మొబైల్ నెంబర్ని ఎటువంటి సోషల్ మీడియాస్లో డైరెక్ట్గా పబ్లిక్గా పోస్టింగ్ అయితే చేయకూడదు. సో ఇవన్నీ చేయడం అంటే ఈ సేఫ్టీస్ తీసుకోవడం వలన మన మొబైల్ నెంబర్ అనేది ఇతరులకి తెలియదు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఫిషింగ్ మెయిల్స్ అండ్ ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నోన్ పర్సన్స్ నుంచి. సో అవి క్లిక్ చేయండి, మీకు 50 రూపీస్ పేమెంట్ ఇస్తాం, ఇట్లా వస్తూ ఉంటాయి, చాలానే వస్తూ ఉంటాయి. అండ్ అమెజాన్కి ఆఫర్ ఉంది, పేటిఎం నుంచి 99 రూపీస్కి 1 రూపీకి మొత్తం వస్తుంది. సో ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇవి నొక్కినా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగానే తీసుకుంటారు అండ్ ఈ విధంగా జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని దీని నుంచి సేఫ్ అనేది పొందుతారనేసి ఈ వీడియో అయితే నేను మీకు అవేర్నెస్ కోసం చేశాను. సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, కంపల్సరీ నచ్చే ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో అనేది నలుగురికి ఉపయోగపడే వీడియో. సో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తే నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం. అండ్ నేను మీ యోగేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యోగేష్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వన్ థింగ్, స్మాల్ రిక్వెస్ట్, ఏం లేదు, మీరేం చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో తెలుగులో టెక్ ఫ్యాక్ట్స్ కావచ్చు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ఇలాంటి వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు ఎప్పటి నుంచో. మీ సపోర్ట్ అండ్ మీ ఒపీనియన్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరీ ట్రై చేస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని. సో బాయ్, జై హింద్. తెలుగులో టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫాస్ట్గా పొందండి.